జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నలుగురికి 10,25,000 రూపాయలు ఎల్ఓసి ప్రెసిడెన్సీ అందజేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాల రూరల్ మండలం అంతర్గామ గ్రామానికి చెందిన పుల్లపు సాత్విక్ హార్మోన్స్ డెఫిషియన్సీతో బాధపడుతూ ఉండగా గ్రామ నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం 2,75,000 ఎల్ఓసి అందజేశారు. రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కుదురుపాక కళావతి మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతుండగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం మంజూరైన 2,50,000 ఎల్ఓసిని జగిత్యాల పట్టణ జెండా మహిళకి చెందిన ఎండి మాజిద్ కూతురు మజాబంతకి నరాల సంబంధిత సమస్యతో బాధపడుతుండగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం మంజూరైన 2,50,000 జగిత్యాల పట్టణ హనుమాన్వాడకి చెందిన నలువల్ల రమేష్ నరాల సంబంధిత సమస్యతో బాధపడుతుండగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం మంజూరైన 2,50,000 రూపాయలు ఎల్ఓసీలు లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మరి జగిత్యాల మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత లేకుండా ముఖ్యంగా మాతా శిశు హాస్పిటల్ అక్కడ ఐసీయూ కూడా పెద్ద ఎత్తున క్రిటికల్ బ్లాక్ అక్కడ రాబోతుంది. మన మీడియా ద్వారా చూస్తుంటారు, సోషల్ మీడియా ద్వారా. నిన్న కూడా నేను ఆరోగ్య శాఖ మంత్రికి కలవడం జరిగింది. మొన్న నేను కూడా పరిశీలించిన, మీడియాకు ఎక్కువ పిలవడం కుదరలేదు, ఎందుకంటే ఇక్కడ పేషెంట్ సీరియస్ ఉంటే అనుకోకుండా పోయి అక్కడ పరిశీలించడం జరిగింది. ఆక్సిజన్ సిలిండర్ అక్కడే ఫిలప్ చేసి పెద్ద ఎత్తున ఫిలప్ చేసి ఇటు క్రిటికల్ కేర్ బ్లాక్ అదేవిధంగా మాతా శిశు కేంద్రానికి ఇచ్చే విధంగా పైప్ లైన్ అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయినాయి. అంటే నిరంతరం ఈ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మీరు అతి త్వరలోనే ఒక 20 రోజుల నుంచి 40 రోజులు చూస్తారు. చాలా పెద్ద ఆసుపత్రి మళ్ళీ ఇప్పుడు ఎంతున్నదో అంత ముందుకు రాబోతుంది. ఇక్కడ ఆల్రెడీ టెండర్ అయిపోయింది, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కూడా వచ్చింది కాంట్రాక్టర్కు. సిఓటి అని కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, అవన్నీ కూడా రొటీన్ ఫార్మాలిటీస్. కాంట్రాక్టర్కి అర్హతలు ఉన్నాయా లేదో చూస్తారు, చేసిన తర్వాత అగ్రిమెంట్ చేస్తారు. అది కూడా పెద్ద ఎత్తున మన జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి, వీలైతే ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చి భూమి పూజ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. థ్యాంక్ యూ. నాకున్న అవగాహనతో నాకు తెలిసినంత వరకు అంతకుముందు ఉన్న చాలామంది రాజకీయ నాయకులు కూడా ఆ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిని తెలియకపోయారు. తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చివరిలో 2023కు సంబంధించిన చాలా ముఖ్యమంత్రి సాయం చెక్కులు అంటే దాదాపు 8 నెలలు పడతా ఉంటాయి ఎప్పుడైనా కానీ, అవన్నీ కూడా ఆగిపోయిన ఉండే. నూతన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం, అవన్నీ కూడా చెక్కులు ఇవ్వడంతో దాదాపు కొన్ని కోట్ల రూపాయల పాత బకాయితో పాటు మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా ప్రతిరోజు కూడా 1,00,000, 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ముఖ్యమంత్రి సాయం చెక్కులు జగిత్యాలకు తీసుకురావడం జరుగుతుంది. మరి ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన మా నాయకులకు, ఇక్కడ ప్రజలకు, ముఖ్యంగా ప్రతినిత్యం ఈ సమాచారాన్ని ప్రజలకు చేరుస్తున్న మా పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.